తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీపాలతో జ్యోతిర్లింగార్చనలు, జ్వాలతోరణం పూజలు, శివపార్వతుల కళ్యాణ వేడుకలు జరుగుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శివాలయాల్లో దీపాలు వెలిగిస్తే అన్ని రకాల దోషాలు తొలగి శుభం చేకూరుతుందని పండితులు చెబుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కార్తీక సందడి జోరుగా సాగుతుంది. అక్కడ పరిస్థితి మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే భక్తుల తాకిడైతే పూర్తి స్థాయిలో పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే పుష్కర్ ఘాట్ వద్ద ఉన్నాం, చూసుకోవచ్చు. భక్తులందరూ కూడా ఉదయం 5 గంటల నుంచే కూడా ఏదైతే గోదావరి పుణ్యస్థానాన్ని ఆచరించి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఏదైతే అరటి టప్పుల్లో దీపాలను అయితే వదులుతూ ఉన్నారో, ఇదైతే కార్తీక పౌర్ణమి సందర్భంగా శివభక్తులందరూ కూడా భారీ ఎత్తుగా అయితే పుష్కర్ ఘాట్ వద్దకు చేరుకుంటున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే జిల్లాలో వివిధ ఏదైతే సామర్లకోటలోని ఆలయంలో కావచ్చు, అదేవిధంగా చూసుకున్నట్టయితే పిఠాపురంలోని ఆలయంలో కావచ్చు, ఇలా ఇదే విధంగా అన్ని చోట్ల కూడా భారీగా అయితే భక్తుల తాకిడైతే ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయం కూడా ఉదయం 4 గంటల నుంచే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. అదేవిధంగా పిఠాపురంలోని పాదగయ క్షేత్రంలోని కోటేశ్వర స్వామి ఆలయంలో కూడా భారీగా భక్తుల తాకిడైతే ఉంది. అక్కడ కూడా భారీగా శివపూజలు చేస్తున్నారు. అయితే శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు పౌర్ణమి కావడంతో అయితే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం వద్ద కూడా పూర్తి స్థాయిలో అయితే ఇప్పటికే ఖాళీ లేని పరిస్థితి, ఏదైతే దర్శనానికి మినిమం 4 గంటలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఏదైతే సామర్లకోటలోని చాణక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో కూడా పూర్తి స్థాయిలో భక్తుల తాకిడి అనేది కూడా పూర్తిగా పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని గోదావరి పుణ్యస్థానాలను ఆచరించి ఇక్కడ ఉన్న ఏదైతే శివ ఆలయాల్లో కానీ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న మర్రి చెట్టు దగ్గర కూడా పూర్తిగా దీపాలను వెలిగించి పూజలు ఆచరిస్తున్నారు. భక్తజనం అందరూ కూడా ఉదయం 4 గంటల నుంచి కూడా పుష్కర్ ఘాట్ వద్ద అయితే భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది. చూసుకోవచ్చు, మనం క్లియర్గా దీపాలని వదులుతున్నారు. ఏదైతే గోదావరిలో అరటి డప్పల్లో దీపాలను వదులుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇదే విధంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పుణ్య స్నానాలు ఆచరించి అదేవిధంగా చూసుకోవచ్చు, మనం క్లియర్గా దీపాలను వదులుతున్నారు. గోదావరిలో దీపాలను వదిలి శివ నమస్కారాలు చేసుకుంటూ ఓం నమః శివాయ అనే ఏదైతే నామస్మరణలతో అయితే ఇప్పటికే ఏదైతే పుష్కర్ ఘాట్ వద్ద అయితే భక్తజనాలందరూ కూడా శివనామస్మరణ చేస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. పూర్తిగా జిల్లాలో చూసుకున్నట్లయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భక్తుల తాకిడంతా కూడా పూర్తి స్థాయిలో పెరిగింది. ఏదైతే శైవక్షేత్రాలు ఉన్నాయో శైవక్షేత్రాలన్నింటిలో కూడా పూర్తిగా భక్తులు వెళ్ళి శివ దర్శనం చేసుకుని ఓం నమః శివాయ అనే నినాదం ఓం నమః శివాయ అనే భక్తులు అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రార్థన చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఏదైతే కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని పూర్తిగా ఈ శివాలయాలన్నీ కూడా పూర్తిగా భక్తులతో కిక్కిరిసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. ఇక నల్గొండలో కార్తీక సందడిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిసిపోతున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. వేకువజామునే భక్తులందరూ కూడా శివాలయాన్ని దర్శించుకుని ఆ దేవదేవుని స్మరించుకుంటూ వెళ్తున్న పరిస్థితి కనపడుతూ ఉండడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి చెరువుగట్టు శ్రీ జగన్నారామలింగేశ్వర స్వామి ఆలయము, మేలచెరువు శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయము, వాడపల్లిలో ఉన్నటువంటి మీనాక్షి అగస్తేశ్వర స్వామి ఆలయము, అదేవిధంగా అడవిదేవులపల్లిలో ఉన్నటువంటి బౌద్ధ గుళ్ళు, మిర్యాలగూడలో ఉన్నటువంటి శివాలయాలు అన్ని కూడా భక్తులతో కిక్కిసిపోయినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ప్రజెంట్గా
మనం విజయోత్సవం చూసినట్లయితే పెద్ద సంఖ్యలో భక్తులు కూడా ఆలయానికి చేరుకొని ఆ యొక్క దేవుని దర్శించుకుని పోతున్న పరిస్థితి కనబడుతూ ఉండడం జరిగింది. వేకువజామునే వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ కార్తీక దీపాలు వెలిగించేసేసి అదేవిధంగా తర్వాత ఆ యొక్క స్వామివారిని దర్శించుకొని పునీతులవుతున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. వేకువజామున కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుండటంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. ప్రజెంట్ గా మనం మిర్యాలగూడలో ఉన్నటువంటి శివాలయం దగ్గర ఉండడం జరిగింది. దీనికి సంబంధించేసి భక్తులు చాలా తాకిడి అనేది ఎక్కువగా ఉండడం జరిగింది. ఏ విధమైన ఏర్పాట్లు చేశారు అని చెప్పేసి ఆలయ అధికారులు చెప్తాం. చెప్పండి, ప్రజెంట్ గా భక్తులు అనేవారు వేకువజాము నుండే పెద్ద సంఖ్యలో వస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి ఏర్పాటు చేశారు? భక్తకోటి వాసులు ఉదయం తెల్లారి గంటల 2 గంటల నుంచే తండోపతండాలుగా రావడం జరిగినది. వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా మా కమిటీ సభ్యుల తరఫున అన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేశాము. ఇప్పటి వరకు ఎంతోమంది భక్తులు దర్శనం చేసుకొని వెళుతూ ఉన్నారు. ఓం నమ శివాయ. చూడొచ్చు, ఇక్కడ వస్తున్నటువంటి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాటు చేశామని చెప్పారు. చెప్పండి, వేకువజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు కదా, మీరు ఏ విధమైన ఏర్పాటు చేశారు? భక్తులకి అందరు కూడా అన్ని సౌకర్యాలు చేస్తున్నాం. కింద పాలాభిషేకానికి పాలు సప్లై చేస్తున్నాం. ప్రసాదాలు, తీర్థ ప్రసాదాలు అన్ని కూడా సద్వినియోగం చేస్తున్నాం. చూడొచ్చు, భక్తులకు సంబంధించేసి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాటు చేశామని చెప్పేసి ఆలయానికి సంబంధించిన అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఆలయ అర్చకులు ఉన్నారు, ఆలయ అర్చకులను తెలుసుకున్నాం. స్వామి చెప్పండి, కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి? అయితే శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 ఉమామహేశ్వర స్వామి దేవాలయం ఈరోజు కార్తీక మాసం పౌర్ణమి మహాగడిలు. అయితే ఈరోజు కార్తీక పౌర్ణమి 6 గంటల చిల నుంచి మనకి దేవాలయం రావడం జరిగింది. అయితే 2 గంటలకే దేవాలయం ఈరోజు ప్రారంభించడం జరిగింది. 2 గంటల నుంచి జనాలు కూడా భక్తాదులు తండోపతండాలుగా దేవాలయానికి రావడం జరుగుతుంది. కానీ కార్తీక పౌర్ణమి మహాశివరాత్రి ఈ దేవాలయానికి జనాలు తండోపతండాలుగా చాలా మంది వస్తూ ఉంటారు. అయితే భక్తాదులు ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శించి వారి కోరికలు వెల్లడించి స్వామివారికి ఆ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కార్తీక పౌర్ణమి జరుపుకోవడానికి అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? మనకి కార్తీక మాసం జ్యోతి దర్శనం కానుందండి. ఇక్కడ రోజు కూడా సాయంత్రం పూట కార్తీక మాసం అనగా శివుని యొక్క ప్రత్యేకమైన మాసము. ఆ మాసంలో శివ కేశవులకి అత్యంత ప్రీతికరంగా ఈ కార్తీక మాసం ఉంటుంది. ఈ నెల రోజులు కూడా చాలా పుణ్యకాలంగా మనం చెప్పుకోవచ్చు. ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే 3 గంటల నుంచే దేవాలయంలో కార్యక్రమాలు జరుగుతాయి. కార్యక్రమాలు కూడా అన్నీ కూడా ప్రతిరోజు ఉదయం అభిషేకము, గోతనామార్చన స్వామివారికి విశేషంగా జరుగుతుంది. చూడొచ్చు, మొత్తానికి కార్తీక పౌర్ణమి అనేది చాలా విశిష్టమైనటువంటి రోజు. ఈ రోజున శివుని దర్శించుకున్నట్లయితే మాత్రం అన్ని పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని చెప్పేసి కూడా భక్తుల విశ్వాసం. సో ఆ ఉద్దేశంతో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. ముఖ్యంగా కార్తీక మాసం రోజు అంటే నిత్యం కూడా 4 రోజుల పాటు ఉపవాసాలు ఉంటూ ఆ యొక్క దేవతామూర్తులను దర్శించుకుంటూ ఉంటా పరిస్థితి ఉంది. కార్తీక మాసం అనేది పూర్తిగా ఆ శివకేశవులకు ప్రీతి పాత్రకమైనటువంటి మాసము. సో ఈ మాసంలో వచ్చేటువంటి కార్తీక పౌర్ణమి రోజు మాత్రము ఆ యొక్క దేవుని దర్శించుకుంటే మాత్రము మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటారని చెప్పేసి కూడా ఆలయ అర్చకులు చెప్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. శివాలయం నుండి పుల్లారావు, బిక్కిలి.